అపమృత్యు దోషాలు తొలగాలి అంటే, ఇంట్లో ఎవ్వరూ అకాల మరణం చెందకుండా ఉండాలి అంటే, భాద్రపద మాసం మహాలయ అమావాస్య రోజున చేయవలసిన పూజా విధానము. సూర్యోదయము కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. తెలుపు లేదా నీలం రంగు బట్టలు కట్టుకొని, విభూది పెట్టుకొని దేవుని సన్నిధిలో ఒక కలశం లేదా త్రిమూర్తులున్న పటము ఒక పీట మీద తువ్వాల వేసి దానిపైన కిలంబావు బియ్యము పోసి ఈ కలశంలోకి ముగ్గురు త్రిమూర్తులను ఆహ్వానించాలి. తరువాత గణపతి పూజ చేయాలి. 3 రకాల కూరగాయలు తీసుకొని రావాలి. అవి కంద, తోటకూర, బచ్చలి కూర లేదా అరటికాయలు. వీటిలో ఏ 3 పెట్టినా సరిపోతుంది. 3 కలశానికి నివేదన చేయాలి. విష్ణు అష్టోత్తర శతనామావళి గాని, శివాష్టోత్తర శతనామావళి గాని చదువుకోవాలి. చదువుకున్న తర్వాత కూరగాయలు, స్వయంపాకము బ్రాహ్మణులకు దానం చేయాలి. ఈ పూజ బ్రహ్మకు కూడా చెందును. అలాగే హరిహరాష్టోత్తర శతనామావళి చదవాలి. ఇది యముడు చేసిన స్తోత్రము. అమావాస్య అంటే మహాలయ అమావాస్య నాడు చేయడం వల్ల పాపం తొలగి మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం అనేది ఉండదు. అంత గొప్ప స్తోత్రం. అలాగే మహాలయ అమావాస్య నాడు తమకు మంత్రం ఉపదేశం చేసిన గురువుకు పాదపూజ చేసి ఆ నీళ్లు మీద చల్లుకొని గురువుకు బంగారం దానం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యాసగురు ఛానల్. ఓం గురుదేవాయ నమః.